హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ సింపుల్ వ్లాగ్ అయితే తీసానండి. ఇక్కడ వచ్చేసి మిద్దెపైకైతే గోంగూర అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అనేసి గోంగూర అయితే తీసుకొని వచ్చేసి మిద్దెపైకైతే వచ్చేసాను. ఇంకా ఆల్రెడీ కొమ్మలు ఉంటాయి కదా, అవైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఆ రోజు టైం లేదన్నట్లుగా వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు ఇలాగ ఒక బాక్స్లో సిజర్తో అయితే కట్ చేసి ఇలాగ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒలిచి పెట్టేసుకుంటానండి. ఇంకా ఒక సైడ్ పిల్లలేమో హోంవర్క్ అయితే రాసుకుంటారు, ఇంకొక సైడ్ నేను గోంగూర అయితే ఒలుచుకుంటున్నాను. ఇంకా మిద్దెపైన అయితే ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా అయితే ఉంటుందండి. నాకు ఇష్టము ఇలాగ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పిల్లలైతే ఇంకా హోంవర్క్ అయితే మా చిన్న పాప అయితే వీడియో తీస్తుందండి. ట్రైపాడ్ అయితే పైకి తెచ్చుకోలేదు. అంటే ఈవినింగ్ టైంలో గాలి అయితే పెద్దగా అయితే వచ్చేస్తుందండి, విపరీతంగా గాలి. ఇంకా అప్పుడు ట్రైపాడ్ అనేది ఉండదు కదా గాలికి అన్నట్లు, ట్రైపాడ్ తెచ్చుకోలేదు. అందుకే ఒక క్లిప్ యాడ్ చేయనా ఈవినింగ్ రొటీన్ చేద్దామనేసి. ఇంకా మా చిన్న పాప అయితే తీసింది, మళ్ళీ తను కూడా రాసుకోవాలి కదా అన్నట్లుగా. ఇంకా నేనైతే మొబైల్ తీసుకొని గోంగూర అయితే ఒలిచిపెట్టేసుకొని కిందికి అయితే వచ్చేసాము. ఇంకా నైట్ అయితే డిన్నర్ కోసం అనేసి చపాతి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి బీరకాయలు అయితే తీసి పెట్టేస్తాను. బీరకాయలు అయితే కాస్ట్ అయితే తక్కువ ఉన్నాయంట అండి. 1 కిలో వచ్చేసి 20 రూపీస్ ఎంతనో. ఇంకా మా హస్బెండ్ ఈ మధ్య ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా బీరకాయలు అనేసి ఇంకా బీరకాయలే తీసుకొని అయితే వచ్చేస్తున్నాడు. ఇంకా ఫ్రిడ్జ్లో ఇవి వచ్చేసి ఆల్బకరా అని అంటండి, ఇవి ఏవో ఫ్రూట్స్. నేను ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టినప్పుడు అవి కూడా తెలీదా అనేసి అన్నారు కదండి. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్ వచ్చేసి. ఇంకా ఆల్రెడీ సగం అయిపోగొట్టేశారు మా పిల్లలు. ఇక్కడ వచ్చేసి ఇవి కివీ ఫ్రూట్ ఇవన్నీ ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తీసుకొని వచ్చేస్తుంటాడు. అంటే 10 డేస్కి ఒకసారి అలాగ వెళ్తుంటాడు కదా ఎప్పుడన్నా, అప్పుడైతే తీసుకొస్తాడు. ఇంకా వెజిటేబుల్స్ మొన్ననే సర్దాను, ఆ రోజు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇక్కడ బీరకాయ కర్రీ కూడా ఉడుకుతూ ఉంది. అంటే నేను తీద్దాం అనుకున్నాను కర్రీ అన్నీ, కానీ ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇంకా బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ అంతా పోయే వరకు మగ్గనిచ్చేసి ఇంకా ఫైనల్గా ఇంకా బీరకాయ కర్రీ అండ్ చపాతి కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా వంట చేసేది అవంతా ఏం షూట్ చేయలేదండి. ఇంకా సింపుల్గా అయితే తీసాను. ఇంకా ఇప్పుడు కూడా వీడియోస్ ఏమో ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ రొటీన్ అండి. మళ్ళీ సాటర్డే రోజు గోంగూర పప్పు అవన్నీ ప్రిపేర్ చేసేది అయితే ఒక వీడియో తీసానండి. అది కూడా మండేనా లేకపోతే సండేనో అప్లోడ్ చేస్తాను. ఎడిటింగ్ చేయాలండి, అస్సలు టైం ఉండట్లేదు. ఏమంటే నేను ఏదో ఒకటి చేయాలన్నట్లుగా చేసుకుంటున్నాను పిల్లలతో. అస్సలు ఇంకా వంట చేసేసి అన్నీ చేసేలోపే ఇంకా మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది కదండి టైము. ఆ టైంలో ఇంకా ఎడిటింగ్ చేసేస్తున్నాను. లేకపోతే ఈ మధ్య రెస్ట్ కూడా తీసుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి బీరకాయ కర్రీ అయితే పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజైతే నా బిజీ మార్నింగ్ రొటీన్ అయితే తీసానండి. ఈ వ్లాగ్ తీసిన నెక్స్ట్ డే ఇంకా వీడియో అయితే ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ డాడీ సెల్లు తీసుకుంది మొబైల్ చూద్దామనేసి. నేను అరుస్తాననేసి తన బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుంది. ఇంకా వాళ్ళ డాడీ నా మొబైల్ అయితే ఇవ్వనండి, అందుకనేసి వాళ్ళ డాడీదే తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మొత్తం సర్దేశాను, మిగిలినవి ఇలాగ పెట్టేశాను అనేసి. ఇక్కడ చూసారు కదా కిచెన్ మొత్తం నీట్గా అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే నైట్ టైమే నేను బట్టలు అయితే నానబెట్టి పెట్టేస్తానండి. ఇది ఒక టిప్ అనుకోండి. అంటే నైట్ టైం నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సర్పు వేసి నైటే నానబెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ అంతా వదులుకుంటుంది కదండి, అప్పుడు మళ్ళీ కంఫర్ట్ అయితే వేసేస్తాను. ఇంకా అలాగా ముందు రోజు నైట్ నానబెట్టాను అనుకోండి, మురికి అనేది పోతుంది. అంటే అంత మురికేం ఉండవు. మా పిల్లలు స్కూల్ యూనిఫామ్ తప్ప మిగతా అవన్నీ మన ఇంట్లోనే కదండి, ఏమంత మురికేం ఉండవు. మా హస్బెండ్ కూడా తక్కువనే పడతాయి బట్టలు. ఇక్కడ వచ్చేసి ఇంకా సర్పు కూడా వేసేసి వాటర్ అయితే వదులుకోయింది ఆల్రెడీ. ఇంకా సర్ఫ్ వేసి నానబెట్టి పెట్టేశాను. ఇక్కడ చూసారు కదండి, నానబెట్టి పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా ఇవి బెడ్షీట్లు అయితే ఈరోజు బెడ్షీట్ చేంజ్ చేశానండి. బెడ్షీట్లు కూడా మడత పెట్టేసేయాలి. ఇంకా ఆఫ్టర్నూన్ తెచ్చాను. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామంటే ఇంకా తీసుకోలేదు. 3 అయిపోయింది. ఇంకా వర్క్ మొత్తం అయిపోయే లోపు నిన్న కూడా వ్లాగ్ షూట్ చేశాను అలాగా. ఇంకా ఇవన్నీ మడత పెట్టేసి ఇంకా వేటి ప్లేస్లో అవి పెట్టేసి బెడ్ కూడా సర్దేసేయాలి. ఇంకా నైట్ టైం అండి ఇది. ఈవినింగ్ టు నైట్ వరకు అయితే ఇంకా ఈ విధంగా అయితే తీసాను. వ్లాగ్ అయితే సింపుల్గా తీసానండి ఈరోజు. ఇంకా చాలా సింపుల్గా, అంటే వేరే వీడియో ఉంది. ఇంకా ఆ వీడియో అంటే అది 25 ఎన్ని మినిట్స్ ఉందండి. ఆ వీడియో ఎడిటింగ్ చేద్దామంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఈ వీడియో పెట్టేసి తర్వాత మళ్ళీ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ డే అలాగా పోస్ట్ చేద్దాంలే అన్నట్లుగా చేయలేదండి. ఇంక ఈరోజు అయితే ఇంకా సింపుల్గా తీసాను. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు అయితే మడత పెట్టేస్తున్నాను. బెడ్షీట్లు మడత పెట్టేసి ఇంకా వేటి ప్లేస్లో అవి పెట్టిన తర్వాత ఈ బెడ్రూమ్ అయితే ఇంకా నైట్ టైం అండ్ మార్నింగ్ టైంలో ఖచ్చితంగా అయితే సర్దుతాను. బెడ్రూమ్లో కొన్ని మార్పులు అయితే చేశానండి, చూపిస్తాను. అంటే ఏంటనేసి అనుకోవచ్చు, లాస్ట్లో అయితే చూపిస్తానులేండి, యాడ్ చేస్తాను ఇందులోనే. ఇక్కడ ఈ బెడ్షీట్ కాదండి, ఇది కర్టన్ లాగా యూజ్ చేశాను ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. మళ్ళీ ఎందుకు నాకు నచ్చలేదు, అందుకనేసి తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా పిల్లో కవర్స్ అవి అయితే ఒకసారి వాష్ చేస్తే ఇంకోసారి ఉండవండి, అందుకనేసి
అందుకనేసి ఇంకా వేయలేదు. అవి కూడా పిల్లో కవర్స్ అయితే పిల్లోస్కి అయితే ఎక్కిచ్చేసేయాలి. ఇక్కడ చూసారు కదా, క్లిప్స్తో పాటు అలాగే లాక్కొని వచ్చేసాను మిద్దె పైన బట్టలు. ఇంకా తర్వాత మధ్య మధ్యలో క్లిప్స్ అయితే వచ్చేస్తుంటే అవి అయితే తీసేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అండి ఫుల్ నిద్ర వస్తుంటుందా, పడుకుందాం అనే టైంకి నిద్ర రాదు. మిగతా వర్క్ ఉన్న టైంలో అయితే నిద్ర వచ్చేస్తుంటుంది అలాగా. ఇక్కడ చూసారు కదండి, ఇంకా బట్టలు అయితే మడత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా డ్రెస్సెస్ అయితే కొన్ని తీసుకోవాలండి నేను కొత్తవైతే. ఇంతకుముందు తీసుకున్నవి కాటన్వి, అవి కూడా స్టిచ్చింగ్ చేపియాలి. ఇంకా తీసుకుందామంటే ఇవన్నీ ఉన్నాయి కదా అనేసి అనుకుంటాను, కానీ ఇవన్నీ టైట్గా అయితే అయిపోయాయి. నేను కొంచెం ఈ మధ్య వెయిట్ అయితే అయ్యాను అనేసి అనుకుంటున్నాను. ఇంకా వేరే డ్రెస్సెస్ అయితే కొత్తవి అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను, కానీ తీసుకోను ఎందుకో. నేను ఇక్కడ చూడండి క్లిప్తో సహా అలాగే మడత పెట్టేస్తున్నాను. అది కూడా ఇప్పుడు వీడియోలో అయితే చూస్తున్నాను. తర్వాత ఇంకా ఇది కూడా కర్టనే అండి, కట్ చేసేసి టీవీ యూనిట్ దగ్గర వేశాను కదా, అక్కడ మా పిల్లలు మాటి మాటికి లాగుతున్నారు. కర్టన్ లాగినప్పుడు టీవీ కూడా పడిపోతుంది కింద అన్నట్లుగా ఇంకా నేనైతే తీసేసాను. ఇక్కడ మా చిన్న పాప చూడండి, నేను ఎక్కడుంటే అక్కడనే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో ఇప్పుడు నేను బెడ్ సర్దాలి అన్నా సరే ఇంకా మళ్ళీ ఇక్కడ నేను ఇవి పిల్లో కవర్స్ ఎక్కిచ్చేస్తున్నాను కదండి పిల్లోస్కి. ఇంకా మా పాప వచ్చేసి ఇంకా మాటలు చెప్తూ ఉంది. అంటే ఇంకా నేను ఏమైనా వర్క్ చేసుకుంటే నా వెనకంబడే తిరుగుతూ ఇంకా ఏమైనా మాటలు చెప్తూ ఉంటుంది. అంటే ఏమన్నా వాళ్ళ అక్క గురించి అయినా, స్కూల్లో ఏమైనా జరిగినా అలాగా అన్నీ అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా లేకపోతే రేపు నువ్వు మార్నింగ్ లేచినప్పుడు నిద్ర లేపమ్మా అలాగా అన్నీ కూర్చొని చెప్తూ ఉంటుంది. వస్తుంది చూడండి అక్కడ, ఇప్పుడే అంటున్నాను కదా అంతలోపు అయితే వచ్చేసింది. ఇంకా అంటున్నాను నేను బెడ్ సర్దాలి, సర్దిన తర్వాత పడుకో అంటే అప్పుడే నిద్ర వచ్చేస్తుంది అనేసి చెప్పిందండి. ఫ్రెష్ అదే స్నానం చేసేసింది, పిలక కూడా వేయించుకోలేదు. ఇంకా నేనైతే ఇవి విండోస్ అన్నీ ఓపెన్ చేయట్లేదండి, అందుకే వేడి ఎక్కువ అయితే ఉంటుంది. ఇవి చూడాలి, ఓపెన్ అయితే చేయలేదు ఈ మధ్య. ఇంకా అందుకే వేడి సమ్మర్లాగా అయితే ఉంటుంది ఈ మధ్య. ఇంక ఇక్కడ చూసారు కదా, మా పాప అయితే ఏదో చెప్తూ మాటలు చెప్తూ ఇంకా నాకు టైంపాస్ అండి మా పిల్లలతో బాగా. ఇంకా అలాగా ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, ఇంకా నేనైతే ఇవైతే ఇంకా సర్దేస్తున్నాను ఈ విధంగా. పిల్లో కవర్స్ కూడా ఇవి, ఇంకోటి ఏంటంటే పిల్లోస్ అండి, నేను ఇంతకుముందు వాషింగ్ మిషన్లో ఒకసారి వేసానా, బాగా ఎండొచ్చేటప్పుడు అయితే పిల్లోస్ కూడా వేయాలి. పిల్లోస్ కూడా మేము రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అంతా ట్రాక్టర్లో అలాగ వేసేసి అంతా డస్ట్ అయితే వచ్చేసాయి. ఇక్కడ బెడ్ కూడా సర్దేద్దామన్నట్లుగా బెడ్ అయితే సర్దేస్తున్నాను. ఇంక ఇక్కడ మెస్ ఉంది కానీ ఇంకా నేనే ఓపెన్ చేయట్లేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బెడ్ కూడా సర్దుదాం అన్నట్లుగా ఒకే మంచం పైన 2 బెడ్లు అయితే వేసానండి నేనైతే. అంటే ఇంకొక మంచం ఆల్రెడీ చూసారు కదండి విరిగిపోయింది, అందుకనేసి అది ఇంకా వెల్డింగ్ చేయించే వరకు ఇంకా ఈ మంచం పైననే నేను, మా పాప, మా 2 పాపలు అందరం అయితే ఇంకా అలాగే పడుకుంటాం. మా హస్బెండ్ వచ్చేసి హాల్లో పడుకుంటాడులేండి తను. ఇంకా మేము వచ్చేసి ముగ్గురం ఇక్కడ పడుకుంటామా, ఇది మంచం సరిపోవట్లేదు, అది వెల్డింగ్ చేపిస్తాను అనేసి అన్నాడు. ఇంకా తనకి టైం ఉండట్లేదు. ఇంకా చేపించేస్తే ఇవి 2 బెడ్స్ ఒకే దానిపైన వేసాను కదా, ఇది కూడా మళ్ళీ వెయిట్ తట్టుకుంటుందో లేదో అన్నట్లుగా ఇంకా అది దానిపైన కూడా వేసేస్తే బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బెడ్ అయితే సర్దేస్తున్నానండి. అయితే మాకు 7 మేము కర్నూలుకి వచ్చిన కొత్తలో తీసుకున్నామండి బెడ్స్ అండ్ ఇది ఉంటాయి కదా మంచాలు, బాగానే వచ్చాయి. కానీ అది సడన్గా ఎందుకు విరిగిపోయిందో ఏమో, ఇంకా అది వెల్డింగ్ అనేది ఊడిపోయిందండి. అదైతే వేయించేస్తే ఇంకా బాగుంటుంది. మళ్ళీ కొత్తవి కొనాలంటే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. మేము కొన్నప్పుడు చాలా తక్కువ పడ్డాయి, 2 కలిసి ఒక 5000 అలాగనే వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్కటే 5000 అలాగైతే ఉంటుందేమో అనేసి అనుకున్నాను. ఐరన్ అండి ఇవి వచ్చేసి, ప్లైవుడ్ అయితే వచ్చేస్తుంది నీట్గా బాగుంటుంది చూడడానికి కూడా లుక్ అలాగా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ పిల్లోస్ అయితే ఇంకా పెట్టేస్తున్నానండి. ఇంకా బెడ్షీట్లు కూడా మడత పెట్టేసి ఇంకా బెడ్ సర్దడం అయితే అయిపోతుందండి. ఇంక ఈ విధంగా సింపుల్గా అయితే తీసానండి. ఇంక ఈ వీడియో నచ్చుతుందో లేదో మీకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇంకా ఇలా కూడా సింపుల్గా అయితే తీస్తుంటాను టైంని బట్టి. ఇంకా మీరైతే ఇంకా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి వీడియో అయితే. ఇక్కడ చూసారు కదండి, ఒకటికి 10 సార్లు చెక్ చేస్తుంటాను, ఏదైనా వర్క్ చేసే పర్ఫెక్ట్గా అయితే ఉండాలి నాకు. అందుకనేసి కర్టన్స్ అన్నీ చూస్తున్నాను ఎలాగ పెట్టానా లేదా నీట్గా అనేసి చూస్తూ ఉన్నాను. ఇంక ఇలాగా ఇంకా కర్టన్స్ అన్నీ ఒకే సైజుకి వచ్చే వరకు ఇంకా నీట్గా అయితే పెడుతూనే ఉంటాను. ఇంక ఇవి కర్టన్స్ కూడా సెట్ కాలేదు అయినా సరే, ఇంకా అన్నీ ఏ హౌస్కి వెళ్ళినా అదే కలర్ కావాలంటే మనకు అవ్వదు కదండి. మనకి కొన్నాం అనుకోండి మనకి ఇంకా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అందుకే ఫస్ట్ నా హౌస్లో తీసుకున్న కర్టన్సే ఇంక ఇప్పటిదాకా 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. ఇంక ఇలాగా ఆన్లైన్లోనే పెట్టాను, 300 ఏమో పడ్డాయి అంతే ఇవి కాస్ట్. ఇంకా అన్నీ ఒకే రకం వేసేసాను. పెద్ద బెడ్రూమ్లో అయితే కర్టన్స్ అయితే సెల్ఫ్లకు అయితే ఈ విధంగా. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా బాయ్.